వెల్కమ్ బ్యాక్ టు క్లోజ్ కిడ్నీ విత్ ఎన్కే. ఈరోజు మన ముందు 25 ఫ్లాప్ సినిమాలు తీసి హీరోగా చలామణి అవుతున్న ఫ్లాప్ స్టార్ లోకేష్ ఇప్పుడు తన కొత్త సినిమాలు ఎలాగో ఫ్లాప్ అవుతున్నాయని తన సినిమా పేరుని బ్లాక్ బస్టర్గా పెట్టుకొని మన ముందుకు వస్తున్నాడు. తనతో చిన్న చిట్ చాట్ ముచ్చట. ఓకే, వెల్కమ్ బ్యాక్. హాయ్ లోకేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్. పైన దేవుడు, కింద మీ అభిమానులు ఉన్నంత వరకు కానీ మీ సినిమాలు చూడడం వల్ల అభిమానులు చనిపోతానని బయట టాక్ నడుస్తుందండి. అది ఎంతవరకు అన్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు? నా అభిమానులు అండి వాళ్ళు. మీరు అలా అన్నం కరెక్ట్ కాదు. హీరో అవ్వడం కారణం ఏంటి? మీ ఇన్స్పిరేషన్ ఎవరండి లోకేష్ గారు? ఈ విషయానికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. చిన్నప్పుడు ఒకసారి సడన్ గా స్కూల్కి వెళ్ళాను. సడన్ గా వెళ్ళాను స్కూల్కి. కానీ ఆ రోజు ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలని కడుపులు నొప్పి అని చెప్పి సార్ దగ్గర యాక్టింగ్ తప్పారు. ఆ రోజు అన్నారు మా సార్, యాక్టింగ్ బాగా దిగుతున్నాను. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, యాక్టర్ అవ్వాలి, ఎలాగైనా హీరో అవ్వాలి. అంటే ఇప్పుడు లోకేష్ గారు తప్పు ఏం లేదు హీరో. ఫస్ట్ ఆ సారం తాగాలి. ఇతను నేను యాక్టర్ అని చెప్పినందుకు సారం తాగాలి. అర్థమవుతుంది కదా? మీ సినిమాలు ఫ్లాప్ అవడం కారణం ఏంటండి? ఎందుకంటే మేము తీసిన సినిమాలో ఫ్లాప్ కాబట్టి. చూసుకుంటే మీరు ప్రొడ్యూసర్ ప్రైవేట్ వీడియోస్ తీసి అవి వాళ్ళకి చూపించి బ్లాక్మెయిల్ చేసి హీరోగా అవుతామని బయట టాక్ నడుస్తుంది మరి. నాకు అసలు జీమెయిలే లేదు. ఇంకా నేను బ్లాక్మెయిల్ ఎలా చేస్తాను? అసలు ఫోనే లేదు నా దగ్గర, ఫోన్ నెంబరే లేదు. సిమ్ ఉంది కానీ నాకు ఇప్పటికీ ప్రొడ్యూసర్లు కాల్ చేస్తూ ఉంటారు తెలుసా. ఓ, తిరిగి డబ్బులు ఇచ్చిమనా? మీరు సక్సెస్ అవడం కారణం ఏంటి ఇండస్ట్రీలో? ఇది యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే నా సక్సెస్ చూసి ఇప్పటికే చాలా మంది కొనుక్కుంటున్నారు ఇండస్ట్రీలో. నాకు ఆ విషయం తెలుసు. నా సక్సెస్కి ఒకటేనండి కారణం. నేను ప్రతి సోమవారం ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి శివుడు స్టేటస్లు పెడతానండి. చాలా మంచిది అది. అండ్ ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి స్టేటస్లు పెడతాను. అలాగే ఏ వారంకి ఆ వారం ఆ దేవుడి స్టేటస్ పెడతానే ఉంటాను. అందుకే నాకు మంచి సక్సెస్ వస్తుంది. మీరు ఫాలో అవ్వాలి. నైస్. చూసారు కదండి, సక్సెస్ అవ్వాలంటే స్టేటస్ లో శివుడు స్టేటస్ పెట్టలేదు ఎవ్రీడే పైన. మీరు లవ్ ఫెయిల్యూర్ అని విన్నాను, అది ఎంతవరకు నిజమండి? ఈ లవ్ అనే టాపిక్ వచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. నాకు సరిగ్గా వయసు 30 సంవత్సరాలు ఉంటుందా. ఓకే. ఈ 30 సంవత్సరాల వయసులోని నేను ఒక ఇంటర్ అమ్మాయిని లవ్ చేశాను. చాలా గాఢంగా ప్రేమించాను, తను కూడా అలాగే ప్రేమించాను. ఒకరోజు ఏమైందంటే పిచ్చి ముదిరి తన ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను, లైక్ కొట్టకుండా వెళ్ళిపోయాను ఆ వీడియోకి అనుకోకుండా. ఆ వీడియోకి లైక్ కొట్టలేదని చెప్పి నాకు బ్రేకప్ చెప్పేశారు. అయ్యా అదేంటండి నాకు అర్థం కాలేదు. తన వీడియో లైక్ కొట్టకపోతే నన్ను బ్రేకప్ చెప్పేస్తాను. ఈ నిబ్బాకుండా లవ్ చేయకూడదు, అది అక్కడే అన్యాయం నిజంగా. ఇండస్ట్రీలో ఒక 50-70 కోట్ల వరకు మిమ్మల్ని మోసం చేసిన బయట టాక్ నడుస్తుందండి. కిషోర్ గారు, అందరూ మన వాళ్ళు అనుకుంటారు, కానీ ఎవ్వరూ మన వాళ్ళు కాదు. అందరూ మన అభిమానులు, మన శ్రేయాభిలాషులు, మన పేరెంట్స్, మన దగ్గర వాళ్ళని అనుకుంటాం. కానీ అందరూ వెనక నుంచి ఒక పోటు పొడిచిన వాళ్ళు తప్పించి ఏం సార్. నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటాను. నేను అసలు ఎంత సంపాదించాలో తెలుసా? ప్రతి ఫ్లాప్ సినిమాకి అట్లీస్ట్ అలా లేదన్నా సరే 2-3 కోట్లు వస్తాయి. అన్నీ వద్దులండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఉన్నారు కదా, ఉన్నారు, అది వదిలేండి ఇంకెందుకు. కానీ బాధ. లోకేష్ గారు, చెప్పండి మీ గురించి, మీ సినిమా ట్రైలర్ కింద అయినా సినిమాల గురించి అయినా కొన్ని యూట్యూబ్లో కొన్ని కామెంట్లు వచ్చాయి మీ వీడియోల కింద. డెఫినెట్గా చదవండి, చదువుతాను. ఫస్ట్ కామెంట్, వీడి సినిమాలు చూసే బదులు వట్టకారి పిచ్చుకొని చనిపోవడం బెటర్. నైస్ ఫీలింగ్ బ్రదర్. మీకేమనిపించట్లేదు? అది మంచి ఫీలింగ్ అండి. నా సినిమా చూసి
అసలు యాక్చువల్లీ ఇక్కడ ఎవరివైనా సినిమాలు చూస్తే ఇక్కడ టచ్ అవుతాయి, కానీ నా సినిమాకి అక్కడ కూడా టచ్ అయిందంటే అది అంత గ్రేట్, అది నేనే గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ కామెంట్, వీడి సినిమాలో మ్యాటర్ ఉండదు, వీడికి కూడా మ్యాటర్ ఉండదు. సరోజ కేబిహెచ్ బిజ్. వెళ్ళు బాగానే, సరే అండి, ఓకే. ఇది మ్యాటర్ ఉంటుందండి, డెఫినెట్లీ మేము నెక్స్ట్ సినిమాలో మేము చూపిస్తాం, రేపు రాత్రికి వస్తాం. మ్యాటర్ అంటే ఏ విషయం అంటున్నాడు? సినిమా విషయం. సినిమా. మూడో కామెంట్, వీడియో సినిమా థియేటర్లో కాదు, ఐబొమ్మలు వచ్చినా చూడను. మేము ఐబొమ్మలు ఇవ్వమండి, ఓన్లీ మూవీ రూల్స్. నెక్స్ట్ కామెంట్, వాడు మూతి మీద ఎవడు దింగాడు? నువ్వు దెంగవా? ఇంకో కామెంట్, లోకేష్ చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు, ఫ్యూచర్ లో స్టార్ అవుతాడు, మంచి మంచి సినిమాలు చేస్తాడు, బ్లాక్ బస్టర్ అవుతాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్టర్ లోకేష్ కామెంట్ పెట్టింది, మీకు మీరే కామెంట్ పెట్టుకోండి. అది యాక్చువల్లీ నా పేరుతో 150 కామెంట్లు ఒక మంచి కామెంట్ ఉందంటే ఎవరు అనుకున్నాం? మీరేనా? అది నేను కాదు, నా పేరు మీద ఇంకా ఎవరు నా అభిమానం అనుకుంటా పెట్టారు. బాగుంది, ఏవి చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ పేరు ఏం పేరు చెప్పారు? ఛానల్ పేరు క్లోజ్ కిడ్నీ విత్ ఎన్కే. క్లోజ్ కిడ్నీ విత్ ఎన్కే గారికి నిజంగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా నేను చూడండి చెప్తున్నాను. ఇప్పుడు మన లోకేష్ గారు చాలా తన మంచి మన చోటుకొని ఒక ధోని గారు మాట్లాడు, ఒక మియో ఖలీఫా, ఒక జాన్ సిన్స్, ఇంకా చాలా మంది అభిమానులు చూసుకుంటుంది. ఇంతమంది అభిమానులు, ఇంత ఫ్లాప్ సినిమాలు తీసి కూడా అభిమానులు సంపాదించిన తన మంచి మనసు మీరు అర్థం చేసుకోవాల్సింది. థ్యాంక్ యూ అంతే కదండి. ఇప్పుడు తను ఎంతో చేస్తే గానీ ఇంత అభిమానం రాదు, అంతే కదా. ఫ్లాప్లు ఎక్కువ. మిమ్మల్ని ఫస్ట్ మొదట్లో మీ ఊరి నుంచి వెళ్ళేస్తారని బయట టాక్ నడుస్తుందండి. మీ ఊర్లో చాలా అవమానం ఎదుర్కొని ఇంత దూరం వచ్చి ఇంత సక్సెస్ అయ్యారని నేను అనుకుంటాను. అది ఎంతవరకు నిజం? నిజం అండి, అది చాలా అవమానం మా ఊరి నుండి అయితే. నిజంగా మా ఊరి జనానికి మీరు ఏమనుకోకపోతే మీ ఛానల్ నుంచి నేను కొన్ని చెప్పొచ్చా? ఓ కంటిన్యూ, దానికి ఏముంది? మీకే గుర్తుపెట్టుకోండి, ఈరోజు చూసారా మీరు అక్కడ, నేను మీ ముందు టీవీలో. రే అజయ్, రే తమిట్రాజు, రే పండు, చూడండి, నాకు క్రికెట్ రాదని నన్ను మ్యాచ్లో ఒకరోజు దింపలేదు. అలాంటిది ఇప్పుడు ధోని గారే యాక్టింగ్ నా గురించి మాట్లాడారు. అదిరా నా పవర్. నాకు యాక్టింగ్ రాదని నా కుళ్ళు జోకులు రా నావి, నా కుళ్ళు జోకులు. ఇప్పుడు నా జోకులకి ప్రపంచమంతా నవ్వుతున్నాను. అదిరా నా టాలెంట్. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ న్యూ టాలెంట్. భయపడకండి, ఎవరికి భయపడద్దు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి, ప్రతి మనిషిలో ఒక ఏదో తెలియని టాలెంట్ ఉంటుంది. మీరు గుర్తు చేసి వాళ్ళని ముందుకు పంపిస్తే బెటర్, అంతేగాని వాళ్ళని కించపరిచి మానసికంగా బాధ పెట్టి వాళ్ళని సూసైడ్ వరకు తెప్పించకూడదు. ఎందుకంటే దానివల్ల మీకు ఏమొస్తుంది? ఒకరోజు నేను కూడా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మాటలకి. ఈ సూసైడ్ చేద్దాం అనుకున్నాను. చూసారండి, ఇక్కడ కూడా ఒక జోక్ వేసి, గురుగారు ఒక జోక్ చెప్పండి ఏదైనా. జనగణమన నేను అమలుకి ఇంకోటి, సారే జహాసే అచ్చా, నీ నోట్లో నా వచ్చా, ఇద్దరు పోలితే రా. చూసారండి, తను జీవితం ఎంత కష్టంగా ఉన్నా, ఎంత బాధగా ఉన్నా, బయట మనల్ని నవ్విస్తూ మనల్ని ఆనందపరుస్తూ ఒక చార్లీ చాప్లిన్ లాగా, అతని పరుగు పోతుంది, ఒక బ్రహ్మానంద గారు. ఇంకో జోక్ చెప్తా, ఇంకో జోక్. చెట్టుకుంటుంది పువ్వు, నీ నవ్వు ఉంటుంది మస్తు నవ్వు. నీకోసం అనుకుంటా రాజేశ్వర గారు. మాదిరి ఇప్పుడు కావాలి. ఓకే, నెక్స్ట్ చెప్పు, డైలాగ్ చెప్పు. ఖర్చు అవుతాను చెప్పారు, పర్లేదు, కంటిన్యూ చేసి. ఇంకొక జోక్ చెప్తారట. చెట్టుకుంటుంది పువ్వు, నీ నవ్వు ఉంటుంది మస్తు. ఓహో, మన మీ హీరోయిన్ మాధురి గారి కోసం ఇదేనా నాకు అనుకుంటా. మాధురి గారు మీ ఎంత ప్రేమ, ఎంత ఇష్టమో
ఫస్ట్ అతనికి ఇవ్వాల్సిన 10,000 ఇచ్చేవచ్చు కదండి, ఎందుకు అతను నేర్పిస్తారు అలా? ఓకే, ఈ రోజుతో ఈ కార్యక్రమం సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి ఇలాంటి హీరోలతో కాకుండా మంచి ఫేమస్ హీరోలతో వద్దామని కోరుకుంటాను. అందరికీ నమస్కారం. రాకండి సార్.